జగిత్యాల ఎమ్మెల్యే హయాంలో జరిగిన ప్రతి అభివృద్ధి పనిపై విజిలెన్స్ విచారణ జరపాలని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగా శ్రావణి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కనీసం 5 ఎకరాల స్థలం అవసరమని, చెల్ఘల్ ప్రాంతమే అందుకు అనువైనదని పేర్కొన్నారు. రిజెక్ట్ అవుతుందని తెలిసినా ఎమ్మెల్యే కేవలం 2 ఎకరాలే కేటాయించి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే నిలిచిపోయిన యావర్ రోడ్డు విస్తరణను వెంటనే చేపట్టాలని, విద్యార్థుల భవిష్యత్తు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజకీయాలు పక్కన పెట్టాలని హితవు పలికారు. మీడియా సమావేశంలో మాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా గౌరవ జిల్లా ఉపాధ్యక్షులు మరియు పాల్గొంటున్నటువంటి గౌరవ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా మీడియా సోదరులకి ప్రత్యేక కృతజ్ఞతలతో, జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలతో, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ గత కొద్ది రోజులుగా పోరాటం చేస్తూనే ఉంది. ప్రజలందరికీ కూడా ఇది తెలుసు. గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి జగిత్యాల జిల్లాకు తీసుకొచ్చినటువంటి నవోదయ పాఠశాల ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 2వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. కానీ కేంద్రీయ విద్యాలయం నాణ్యమైనటువంటి సిబిఎస్ఈ సిలబస్ని ఉచితంగా పిల్లలకు అందజేసేటటువంటి ఒక విద్యా సంస్థ జగిత్యాల నియోజకవర్గంలో పెట్టాలి. అది కూడా చెల్గల్ వాలంటరీ ప్లాన్లో పెట్టాలి. అక్కడైతేనే ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వెళ్తారు. చిన్న పిల్లలు ఒకసారి అందులో జాయిన్ అయ్యారు స్కూల్ స్టార్టింగ్ అప్పుడు, అంటే +2 అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాతనే బయటకు వచ్చే పరిస్థితి. అప్పటి వరకు కూడా తల్లిదండ్రులకు ఎలాంటి బాధ ఉండదు. ఫీజులు కట్టాలి, అయ్యో ఇన్ని లక్షలు అవుతున్నాయి అనే బాధ ఉండకుండా నాణ్యమైన సిబిఎస్ఈ సిలబస్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో నాణ్యమైన విద్య అందుతుంది వాళ్ళకి. మరి అంత కేవీ స్కూల్ని, కేంద్రీయ విద్యాలయాన్ని పోయిన సంవత్సరమే శాంక్షన్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కనీసం ల్యాండ్ కేటాయించని విషయంలో జాప్యం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు. నిన్నటికి నిన్న జిల్లా మెజిస్ట్రేట్ గారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవనీయులు డైరెక్టర్ జనరల్ వాలంటరీ బోర్డు మెంబర్ గారు కూడా రావడం జరిగింది. శ్రీమతి అనిత గారు అనుకుంటాను. వారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దయచేసి మీరైనా ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కళ్ళ డాక్టర్లకు కళ్ళు కనిపిస్తలేవు, జీవోలు కనిపిస్తలేవు, మెమరాండంలు కనిపిస్తలేవు. మినిమం 5 ఎకర్స్ ల్యాండ్ అయితేనే కేంద్రీయ విద్యాలయ బోర్డు ఏదైతే ఉందో అది ఒప్పుకుంటుంది. వీళ్ళు తెచ్చినటువంటి 2 ఎకరాలు ఒప్పుకోదు, రిజెక్ట్ అవుతుంది, అది తెలుసు. అది మాత్రమే కాదు, వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది అని చెప్పిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మినిమం 20 ఎకరాలు. మరి తెలుసుకొని తెస్తారా, తెలియక తెస్తారా? తెలిసి తెలియని నిద్రపోయి ఏమంటారు కదా, నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు, నిద్ర నటించే వాళ్ళని లేపడం చాలా కష్టం. లేపలేము, ఎందుకంటే నటన కదా వాళ్ళు చేసేది. ఎట్లా లేపుతాము అంటే వీళ్ళు కావాల్సుకొని ముక్కుబడి పనులు చేస్తే, ఏదో సవతి తల్లి ప్రేమ చూపిస్తే, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పిల్లల మీద చూపించేది, తల్లిదండ్రుల మీద చూపించేది, ప్రజల మీద చూపించేది సవతి తల్లి ప్రేమ మాత్రమే. ఎందుకంటే తెలిసి కావాలని రిజెక్ట్ అవుతుందని తెలిసి కూడా తీసుకొచ్చిండ్రు అంటే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి ప్రజలు. గౌరవ జిల్లా మెజిస్ట్రేట్ గారిని కోరుతా ఉన్నాను. మీకు మెమోలన్నీ తెలుసు, మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. దయచేసి మీరు ఇప్పటికైనా మీరు ఇన్వాల్వ్ అయ్యి కేంద్రీయ విద్యాలయానికి చెలిగల్ ల్యాండ్లో 5 ఎకరాల స్థలం కేటాయించగలరని కోరుతా ఉన్నాను. గౌరవనీయులైనటువంటి డైరెక్టర్ జనరల్ అనిత గారిని, మేడం గారు మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. మీరు కూడా ఒక పేరెంట్ అయి ఉంటారు. పిల్లల బాధ అన్ని కూడా మీరు బాధ్యతలన్నీ మీరు బాగా అర్థం చేసుకుంటారు. కనీసం మీరైనా స్పందించి కేవీకి మినిమం 5 ఎకరాల ల్యాండ్ని చెలిగల్లో కేటాయించాలని మనస్ఫూర్తిగా ప్రజలందరి పక్షాన, తల్లిదండ్రుల అందరి పక్షాన కూడా కోరుతా ఉన్నాను. ఈ లోకల్గా ఉన్నటువంటి నాయకులు నీచమైన రాజకీయాలు చేస్తూ ఎక్కడికక్కడ కూడా మేము ఒకటి మాట్లాడితే వాళ్ళు ఒకటి మాట్లాడడం, సంబంధం లేని టాపిక్లు తీసుకురావడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దయచేసి రాజకీయాలకు అతీతంగా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఇప్పటికైనా, ఇంకొక 10 రోజులు టైం ఉంది, ఇప్పటికైనా స్పందించి ఇమీడియట్గా ల్యాండ్ కేటాయిస్తే టెంపరీ బిల్డింగ్లో అయినా అడ్మిషన్స్ అయ్యి క్లాసులు స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. 1 సంవత్సరం సేవ్ అవుతుంది పిల్లలకి. దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు అభివృద్ధి అని. అభివృద్ధి గురించి మేము కూడా మాట్లాడతాం. గౌరవ ఇందూరు పార్లమెంట్ సభ్యులు వేల కోట్లతోని నేషనల్ హైవేలు 61, 63 తెచ్చిండ్రు.
అభివృద్ధి మీకు కనిపిస్తలేదు. మంచిగా ఎంచక్క నేషనల్ హైవేలు అవుతున్నాయి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ. డిస్టిక్ హెడ్ క్వార్టర్ రాకపోకలు ఎక్కువ ఉంటాయి. మంచి బైపాస్లు అవుతా ఉన్నాయి. ప్రపోజల్స్ వచ్చినాయి, డిపిఆర్లు కూడా రెడీ అవుతున్నాయి. ఇంకెక్కడ చేసానని మాట్లాడుతూ ఉన్నారు. మీకంత చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రతిసారి హామీ ఇస్తూ వస్తున్నారు కదా యావర్ రోడ్ అని. ఏమైంది మీరు యావర్ రోడ్ ఎందుకు చేస్తలేరు? చేయొచ్చు కదా. నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కౌన్సిల్ తీర్మానం అయిపోయింది 100 ఫీట్ల ఎక్స్టెన్షన్. ఎందుకు రావట్లేదు? టీడీఆర్ ప్రపోజల్ నేను చైర్మన్ ఉన్నప్పుడే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి ఇచ్చినాము. వారు కూడా చేసుకోండి అని చెప్పడం జరిగింది. మీరు ఎందుకు ఆపుతున్నారు? మీ సన్నిహితుల ఆస్తులు ఉన్నాయనా? మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ అక్కడ ఉందనా? చేయొచ్చు కదా. అదేదో బీరాలు వలుగుతా ఉన్నారు, అది చేస్తేనే మళ్ళీ పోటీ చేస్తా అని. మీ సన్నిహితులు ఎవరి కోసం అయితే మీరు యావర్ రోడ్ ఎక్స్టెన్షన్ కాకుండా ఆపుతా ఉన్నారో వాళ్ళే బాధ్యత బయట మాట్లాడుతూ ఉన్నారు. సంజయ్ ఉన్నంత కాలం యావర్ రోడ్డు కాదు, యావర్ రోడ్డు చేయనివ్వరు, అది కాదు, మేము హాయిగా సంతోషంగా ఆనందంగా మా ఆస్తుల మీద ఎలాంటి బెంగా లేకుండా గడపొచ్చు అని మీ స్నేహితులే అంటున్నారట బయట. నాకేం తెలుసండి బయట అన్నమాట. చేయండి, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే యావర్ రోడ్ ఎక్స్టెన్షన్ చేయండి. ఇప్పటికిప్పుడు చేయొచ్చు కదా. మీకు ఎలాంటి అడ్డు అదుపు అక్కడ లేదు కదా.